हेलो बच्चों, कल मैंने आपको काल के बारे में पढ़ाया था। काल मीन्स टेंस। काल के 3 प्रकार के भेद आपने पढ़ा था ना, वर्तमान काल, भूतकाल एंड भविष्य काल। तो 3 काल में हर एक काल का 4 भागों में विभाजित किया गया है। फर्स्ट देखिए वर्तमान काल। वर्तमान काल को 4 भागों में विभाजित किया गया है। सामान्य वर्तमान काल, प्रेजेंट इंडेफिनिट। अपूर्ण वर्तमान काल, प्रेजेंट कंटिन्यूस। पूर्ण वर्तमान काल, प्रेजेंट परफेक्ट एंड आसन अपूर्ण वर्तमान काल, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో నిన్న నేను మీకు వర్తమాన కాలు అలాగా డీప్గా చెప్పలేదు. 4 పార్ట్స్లో డివైడ్ అయిందని చెప్పాను. నెక్స్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలని చెప్పాను. బట్ ఈరోజు నేను మీకు డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వర్తమాన కాలం ఉంది కదా, వర్తమాన కాలకి 4 పార్ట్స్ ఉన్నాయి కదా. ఈ 4 పార్ట్స్, ఈ 4 పార్ట్స్ని నేను ఇండివిజువల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం వస్తుంది? సామాన్య వర్తమాన కాల్. सामान्य वर्तमान काल मीन्स प्रेजेंट इन्फिनिट. सामान्य वर्तमान काल मीन्स काम वर्तमान में हो रहा है, प्रेजेंट लो पनी जరుగుతుంది. तो सामान्य वर्तमान काल को हिंदी में इंग्लिश में प्रेजेंट इन्फिनिट कहते हैं. इसका फार्मूला చూడండి, దీని ఫార్ములా చూడండి. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఫస్ట్ ఫామ్ ఉంటుంది, ప్లస్ ఎస్ అండ్ ఈఎస్. ఈఎస్ అంటే ప్లూరల్ ఫామ్లో ఎస్ అండ్ ఈఎస్ పెడతాం. అదే హిందీలో ఎలా పెట్టాలో నేను చెప్తాను. మనం వర్బ్ తీసుకుంటున్నాం, ఖానా, క్రియా. ఖానా క్యా హే? క్రియా. తెలుసు కదా వర్బ్ అంటే ఏంటి? యాక్షన్ వర్డ్స్ని వర్బ్ అంటారు. సో మనం ఫస్ట్ తీసుకుంది ఖానా, దిస్ ఈజ్ క్రియా. ఖానా మీన్స్ టు ఈట్. ఇప్పుడు మనం సామాన్య వర్తమాన కాల్లో ఏం చెప్తాము? ఖానా ఉందా, వర్బ్ ఉందా? వర్బ్కి మనం తా, తీ, తే అని పెడతాం. గుర్తుపెట్టుకోండి, సామాన్య వర్తమాన కాల్ మే తా, తీ, తే. ఈ పార్ట్ ఇలాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది ఫస్ట్ పర్సన్. ఫస్ట్ అని రాశానా నేను? దిస్ ఈజ్ ఫస్ట్ పర్సన్. ఎస్ మీన్స్ సింగులర్ ఫామ్, పీ మీన్స్ ప్లూరల్ ఫామ్. ఓకే. మే ఖాతా అండ్ ఖాతీ హూ. మే ఖాతా మీన్స్ ఈట్. ఐ ఈట్. మస్కులైన్లో వచ్చింది. మస్కులైన్లో వచ్చినప్పుడు ఖాతా. అండ్ ఫెమినిన్లో వస్తే ఏం చెప్పాలి? ఖాతీ హూ. నిన్న చెప్పాను కదా నేను, మస్కులైన్ వచ్చినప్పుడు ఖాతా అండ్ ఫెమినిన్లో వచ్చినప్పుడు ఖాతీ. హూ అనేది కామన్గా ఇక్కడ వస్తుంది. ఓకేనా? మే ఖాతా హూ అండ్ మే ఖాతీ హూ. ఇది సింగులర్ పర్సన్. నేను మీకు చెప్పాను కదా, సింగులర్ పర్సన్ మై వచ్చినప్పుడు ఎప్పుడు కూడా హూ వస్తుంది. నెక్స్ట్ ప్లూరల్లో చూద్దాం. దిస్ ఈజ్ ప్లూరల్ ఫామ్. హమ్ ఖాతే హే. మేము తింటున్నాము. వీఆర్ ఈటింగ్. హమ్ అంటే తెలుసు కదా, ప్లూరల్ ఫామ్లో ఉంది. వి ఖాతే హే. అదే ఫెమినిన్లో వస్తే ఖాతీ హే. హమ్ ఖాతీ హై. అండ్ సెంటెన్స్లో మీకు లాస్ట్లో హై వస్తుంది కదా, హై వచ్చినప్పుడు ఇక్కడ డాట్ వస్తుంది. అబ్జర్వ్ చేయండి, ప్రతి ప్లూరల్ ఫామ్లో ఉన్న సెంటెన్స్కి హై వచ్చినప్పుడు దానికి డాట్ కంపల్సరీగా పెట్టాలి. ఇక్కడ డాట్ పెట్టారంటే ఈ సెంటెన్స్ మీకు ప్లూరల్ ఫామ్లో ఉంది. ఇక్కడ డాట్ లేదు కదా, దిస్ ఈజ్ సింగులర్ ఫామ్లో ఉంది సెంటెన్స్, ఇది ప్లూరల్ ఫామ్లో ఉంది. కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సెంటెన్స్ కంప్లీట్ అయిపోయాక లాస్ట్లో హై వస్తే అది సింగులర్ ఫామ్లో వస్తే డాట్ రాదు. ప్లూరల్ ఫామ్లో సెంటెన్స్ వస్తే ఇక్కడ డాట్ వస్తుంది. సో హమ్ ఖాతే హే. ఇట్లా ప్లూరల్ ఫామ్ని ఏమంటాము? హమ్ ఖాతే హే. అండ్ గర్ల్స్ అయితే ఏం చెప్పాలి? హమ్ ఖాతీ హే. ఓకే. నెక్స్ట్ సెకండ్ పర్సన్ అంటే తెలుసు కదా, మనం ఎదుటోళ్ళ గురించి చెప్తాం. ఇప్పుడు నేనున్నానా, నేను మీకోసం చెప్తున్నాను. జैसे సెకండ్ పర్సన్ सिंगुलर फॉर्म में तू खाता है या तू खाती है. तू खाता है मस्कुलाइन, तू खाती है फेमिनिन. అంటే నువ్వు తింటున్నావు. గర్ల్స్కి వచ్చేసరికి తూ ఖాతీ హై. నేను చెప్పాను కదా, తూ కన్నా తుమ్ యూజ్ చేయాలా. మీ ఫ్రెండ్స్కి ఎవరి గురించి ఎవరితోనైనా మాట్లాడినప్పుడు మీ ఫ్రెండ్స్తో అప్పుడు మనం ఏంటి యూజ్ చేయాలి? తుమ్ ఖాతే హే, తుమ్ ఖాతే హో, తుమ్ ఖాతీ హో. ఇక్కడ హో వస్తుంది. तुम खाते हो and तुम खाती हो. हो अम्मा, this is not है. तुम खाते हो and तुम खाती हो. ఇక్కడ మస్కులైన్ వస్తే తుమ్ ఖాతే హో అండ్ ఫెమినిన్ వస్తే తుమ్ ఖాతీ హో గర్ల్స్ కోసం. అండ్ ఇక్కడ సింగులర్లో అవ్వచ్చు, ప్లూరల్ ఫామ్లో అవ్వచ్చు. ఆప్ ఖాతే హే. ఆప్ అంటే తెలుసు కదా, యూ. ఇంగ్లీష్లో ప్రతిదానికి చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని అందరూ యూ అంటాం, బట్ హిందీలో ఆప్ అనే చెప్పాలి కదా. ఆప్ ఖాతే హే. ఆప్ ఖాతే హే మీన్స్ యహా ఖాతే. ప్లూరల్ ఫామ్ వచ్చేటప్పటికి ఇది ఖాతే, ఏకి మాత్ర వచ్చేస్తుంది, ఆకి మాత్ర రాదు. సింగులర్ ఫామ్లో ఉన్నప్పుడు ఆకి మాత్ర ఖాతా వస్తుంది. ప్లూరల్ ఫామ్లో వచ్చేటప్పటికి ఖాతే. అది గర్ల్స్ అయితే, ఫెమినిన్ జెండర్ అయితే తుమ్ ఖాతీ హై. ఓకే, సారీ, ఆప్ ఖాతీ హై.
అర్థమైందా? సెకండ్ పర్సన్ వచ్చినప్పుడు సెకండ్ పర్సన్ గురించి మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలా? తుమ్ ఖాతే హో యా तुम खाती हो, गर्ल्स वस्ते तुम खाती हो या बॉयज वस्ते तुम खाते हो, एंड आप खाते हैं आप खाती हैं, మస్కులైన్ అయితే आप खाते हैं అండ్ ఫెమినిన్ అయితే आप खाती है. చూడండి ఇక్కడ కామన్గా హై ఉన్న అన్నిటికీ హై. నేను మీకు నిన్న ఆల్రెడీ చెప్పాను, వర్తమాన కాల్ వస్తే వర్తమాన కాల్కి ఎప్పుడు కూడా హై వస్తుంది. బట్ మీరు ఓన్లీ వర్తమాన కాలనే ఐడెంటిఫై చేయగలరు. బట్ కొన్ని క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే ఈ వర్తమాన కాల్లో ఉంది సెంటెన్స్, బట్ వర్తమాన కాల్కి 4 పార్ట్స్ ఉన్నాయి కదా, ఆ 4 పార్ట్స్లో ఇది ఏ వర్తమాన కాల్ ఇది. అప్పుడు మీరు ఇక్కడ థా తే తీ వచ్చినప్పుడు అప్పుడు మీరు ఏమని చెప్పాలి? సామాన్య వర్తమాన కాల్. గుర్తుపెట్టుకోండి, వర్బ్లో యాడ్ అయ్యేది వర్బ్ నేను చెప్పాను కదా, వర్బ్ ఖానా టు ఈట్ వర్బ్లో వచ్చేటప్పుడు మీరు ఏం చేయాలి? ఖానా దాని దగ్గర తా ఖాతా ఖాతీ ఖాతే సామాన్య వర్తమాన కాలని గుర్తుపెట్టుకోండి. తా తీ తే వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ పర్సన్కి వెళ్తున్నాం. థర్డ్ పర్సన్ సింగులర్ ఫామ్ అండ్ దిస్ ఈజ్ ప్లూరల్ ఫామ్ అండి. వహ్ ఖాతా హై. వహ్ మన థర్డ్ పర్సన్ కోసం మాట్లాడుతున్నాం. మస్కులైన్లో వహ్ ఖాతా హై అండ్ ఫెమినిన్లో వహ్ ఖాతీ హై. అదే ప్లూరల్ ఫామ్లో వచ్చేసరికి వే. వహ్ సింగులర్ ఫామ్ అండి, దానికి ప్లూరల్ ఫామ్లో వే అంటారు. వే మీన్స్ దే. వహ్ అంటే హీ. అదే గర్ల్స్ వస్తే షీ అయిపోతుంది కదా, ఇది హీ. తో వహ్ ఖాతా హై వహ్ ఖాతీ హై. అండ్ ఇక్కడ ఏమొస్తుంది ప్లూరల్ ఫామ్లో? వహకి ప్లూరల్ ఫామ్ ఏంటి? వే. వే ఖాతే హే. నేను చెప్పాను కదా ప్లూరల్ ఫామ్లో చేంజ్ చేసేటప్పుడు ఆకి మధ్య ఇక్కడ ఖాతా ఉందా, ఖాతా సింగులర్ ఫామ్లో వస్తుంది. ఖాతే అనేది ఇది ప్లూరల్ ఫామ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ డాట్ వస్తుందండి, ఇక్కడ డాట్ పెట్టాలి. వే ఖాతే హే అంటే ఇక్కడ వాళ్ళు తింటున్నారు, దే ఆర్ ఈటింగ్, వాళ్ళు తింటున్నారు. వే ఖాతీ హే ఇక్కడ ఫెమినిన్లో వచ్చేస్తుంది. ఇక్కడ అంటే గర్ల్స్ తింటున్నారు. ఓకేనా? వే ఖాతీ హే. సో దిస్ వన్ ఆల్సో ప్లూరల్ ఫామ్లో ఉంది, ఇక్కడ డాట్ పెట్టాలి. ఓకేనా? మీకు అర్థమైందా సామాన్య వర్తమాన కాల్? ఏమీ లేదు, సింపుల్గా మీరు ఆలోచించుకోండి. వర్బ్లో తా తీ తే వస్తుంది, అది అలా వస్తే మీరు సామాన్య వర్తమాన కాల్ ప్రెజెంట్ ఇండిఫినిట్ అని గుర్తుపెట్టుకోండి. మే ఖాతా హూ, మే సోతా హూ, మే జాగ్తా హూ, మే ఖేల్తా హూ. చూడండి వర్బ్లు అన్నిటికీ తా 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 వచ్చిందా? అబ్జర్వ్ చేసారా? మే పడతా హూ, మే లిఖతా హూ, తా వచ్చింది కదా. సో దిస్ ఈ సామాన్య వర్తమాన కాల్. మైండ్లో ఫిక్స్ చేసుకోండి. సామాన్య వర్తమాన కాల్ మీన్స్ వర్బ్లో యాడ్ అయ్యేది తా తీ తే. ఓకే, దిస్ సెంటెన్స్ ఈజ్ ఏ సామాన్య వర్తమాన కాల్. ఇది సెంటెన్స్ సామాన్య వర్తమాన కాల్లో ఉంటుంది. నెక్స్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది సెకండ్ పార్ట్. చూసారు కదా 4 పార్ట్స్లో 1 పార్ట్ అయిపోయింది. సామాన్య వర్తమాన కాల్ प्रेजेंट इंडेफिनिट. दिस इज सेकेंड वर्तमान काल अपूर्ण वर्तमान काल. ये क्या है? ये अपूर्ण वर्तमान काल. अपूर्ण वर्तमान काल को क्या कहेंगे? प्रेजेंट कंटिन्यूस. అపూర్ణ వర్తమాన కాలం ఏమంటారు? ప్రెజెంట్ కంటిన్యూస్. ఇది చూడండి, ఈ ఫార్ములా చూడండి. ఫస్ట్ సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ యామ్ ఆర్ ప్లస్ ఐఎన్జీ ఫామ్ ఆఫ్ ద వర్బ్ వచ్చేసరికి మీరు ఐఎన్జీ యాడ్ చేయాలి ఇంగ్లీష్లో అయితే. అదేలో హిందీలో ఏం చేయాలి తెలుసా? చూసుకోండి. వర్బ్ మనం ఏం తీసుకున్నాం? ఖానా. క్రియ ఏం తీసుకున్నాం? ఖానా. టు ఈట్. ఈట్ అనేది క్రియాయే కదా, వర్బ్ తీసుకున్నావా. ఇప్పుడు మనం ఈ వర్బ్లో ఏం యాడ్ చేయాలి? రహా, రహీ, రహే. ఓకేనా? రహా, రహీ అండ్ రహే. అపూర్ణ ప్రెజెంట్ కంటిన్యూస్లో అనే వచ్చేసరికి మీరు రహా, రహీ, రహే వస్తుంది. ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే వర్క్ మీరు కంటిన్యూ అవుతుంది, కంప్లీట్ అవ్వలేదు. మీరు స్టార్ట్ చేసే వరకు కంటిన్యూగా అవుతుంది. సో దిస్ ఈజ్ ప్రెజెంట్ కంటిన్యూస్. అప్పుడు మనం ఎలాగ చూడండి, ఐ యామ్ ఈటింగ్. ఇంగ్లీష్లో మనం ఏం చేయాలి? ఐ యామ్ ఈటింగ్. దాన్ని హిందీలో ఎలా చేయాలి చూడండి. ఫస్ట్ పర్సన్ అంటే మీరు మాట్లాడుకుంటా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానా? ఐఎమ్ ఈజ్ ఏ ఫస్ట్ పర్సన్లో దిగోండి సింగులర్ ఫామ్ ఒకటి ఉంది అండ్ దిస్ ఈ ప్లూరల్ ఫామ్. ఎస్ మీన్స్ సింగులర్ ఫామ్, పీ మీన్స్ ప్లూరల్ ఫామ్. మే ఖా రహా హూ. మస్కులైన్లో రహా వస్తుంది అండ్ ఫెమిన్లో రహీ హూ. మే అనేది సింగులర్ ఫామే కదా, నేను చెప్పాను కదా ఇది సబ్జెక్టు. మే ఈజ్ ఏ సింగులర్ ఫామ్. మే ఖా రహా హూ అండ్ फेमिनिन में आएगा तो ये रहा चेंज చేసి రహీ అయిపోతుంది. మే ఖా రహీ హూ. నెక్స్ట్ ప్లూరల్ ఫామ్లో వచ్చేసరికి హమ్ ఖా రహే హే, वी आर ఈటింగ్. హమ్ ఖా రహే హే, హమ్ మీన్స్ వి, ఖా రహే హే. అండ్ ఫెమినిన్ జెండర్లో వచ్చేసరికి ఏం చెప్పాలి? హమ్ ఖా రహీ హే. అండ్ ఇక్కడ డాట్ ఉందా? గుర్తుపెట్టుకున్నారా? డాట్ వస్తే ఏమని చెప్పాను? దిస్ సెంటెన్స్ ఈజ్ ప్లూరల్ ఫామ్లో ఉంది. ప్లూరల్ ఫామ్లో వచ్చినప్పుడు కంపల్సరీగా మీరు హై పక్కన బిందు పెట్టాలి. ఓకేనా? అర్థమైందా మీకు ఇది?
ప్రెజెంట్ కంటిన్యూస్ వచ్చినప్పుడు రహా రహి రహే రహి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ పర్సన్ మన ఎదుటి వాళ్ళ కోసం మాట్లాడేటప్పుడు తూ ఖా రహా హే, ఫెమినిన్ వచ్చినప్పుడు రహీ హై, తూ ఖా రహీ హై, తుమ్ ఖా రహే హో. ఇక్కడ తుమ్ అనేది సింగులర్ ఫామ్ అవ్వచ్చు, ప్లూరల్ ఫామ్లో కూడా అవ్వచ్చు. తుమ్ ఖా రహే హో అండ్ తుమ్ ఖా రహీ హో. నెక్స్ట్ ఆప్ ఖా రహే హే, యు ఆర్ ఈటింగ్, మీరు ఇక్కడ ప్లూరల్ ఫామ్లో కూడా అవుతుందండి. ఆప్ ఖా రహే హే, ఇక్కడ సెంటెన్స్ ఇక్కడ ఏమొస్తుంది డాట్. आप खा रहे, ओके सॉरी, आप खा रहे हैं मस्कुलिन जेंडर हो गया, आप खा रही हैं दिस इज फेमिनिन जेंडर. అర్థమైందా మీకు? సెంటెన్స్లో రహా రహి రహే వచ్చేటప్పుడు అది ఏ కాలం అవుతుంది? అపూర్ణ వర్తమాన్ కాల్, ప్రెజెంట్ కంటిన్యూస్, అంటే వర్క్ కంటిన్యూస్గా జరుగుతుంది. ఆప్ ఖా రహే హే, ఆప్ ఖా రహీ హే, ఇది సెకండ్ పర్సన్ గురించి చెప్పాను. నెక్స్ట్ థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుకుందాం. థర్డ్ పర్సన్ సింగులర్ ఫామ్లో వహ ఖా రహా హే, వహ హీ, ఓకేనా. థర్డ్ పర్సన్ వచ్చేసరికి మనం ఏం చెప్పాలి? హీ అంటే మస్కులిన్ జెండర్ కదా, హీ. వహ ఖా రహా హే, వహ ఖా రహీ హే, హీ ఈజ్ ఈటింగ్, షీ ఈజ్ ఈటింగ్. మనం హీ అండ్ షీతో బట్టి చెప్పొచ్చు అది ఏ జెండర్ ఫామ్లో ఉంది. బట్ హిందీలో ఇక్కడ మనం రహా రహీతోనే చెప్పచ్చు. రహా వస్తే మస్కులిన్ జెండర్, రహీ మీన్స్ ఫెమినిన్ జెండర్. అలాగే ప్లూరల్ ఫామ్లో వహ కా ప్లూరల్ ఫామ్ క్యా హే, నేను ఆల్రెడీ ముందు చెప్పాను కదా. వహ కా ప్లూరల్ ఫామ్ క్యా హే? వే ఖా రహే హే. మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. సింగులర్ ఫామ్లో వచ్చినప్పుడు ఆకి మాత్రం వస్తుంది. దాన్ని మనం ప్లూరల్ ఫామ్లో సెంటెన్స్ చేంజ్ చేసేటప్పుడు ఏకి మాత్రలో చేంజ్ చేయాలి. ఆ నుంచి ఏ. నేను మీకు ఆల్రెడీ క్లాస్లో చెప్పాను, ఏకవచనం నుంచి బహువచనంలో చేంజ్ చేసేటప్పుడు ఏకవచనంలో మీకు లాస్ట్ లెటర్లో ఆకి మాత్ర ఉంటే మనం ఆకి మాత్ర తీసి దాని ప్లేస్లో మనం ఏకి మాత్ర పెడతాం. ఏకి మాత్ర పెడితే ఆ వర్డ్ ఏమంటే ప్లూరల్ ఫామ్లో అయిపోతుంది. వే ఖా రహే హే అండ్ ఫెమినిన్ జెండర్ మే హోగా వే ఖా రహీ హై. అర్థమైందా? సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఏమీ లేదు. ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే కంటిన్యూస్గా వర్క్ జరుగుతుంది. రహా రహీ రహే, ఓకేనా. రహా రహీ రహే. లాస్ట్లో కామన్లో ప్రతిదీ హై వచ్చింది చూసారు కదా. నేను మీకు చెప్పాను కదా వర్తమాన కాలం అన్నిటిగా హై వస్తుంది. వర్తమాన కాలే, బట్ వర్తమాన కాలంలో ఇది ఏ వర్తమాన కాలం? సో దిస్ ఈజ్ అపూర్ణ వర్తమాన కాల్ ప్రెజెంట్ కంటిన్యూస్. అర్థమైందా? మీరు దీన్ని ప్రాక్టీస్ చేస్తుండండి. ఇప్పుడు చూడండి, నేను దీంట్లో ఇంకో సెంటెన్స్ కూడా చెప్తాను. మే ఖా రహా హూ వచ్చింది కదా. మే ఖేల్ రహా హూ, మే సో రహా హూ, మే గానా గా రహా హూ, మే నాచ్ రహా హూ వచ్చిందా? మే నాచ్ రహా హూ, రహా వచ్చిందా? హమ్ గానా గా రహే హే. ఇవన్నీ వేరే సెంటెన్సెస్. ఇవన్నీ దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. రిపీట్ వస్తామని చూస్తుండండి, మర్చిపోకండి. ఇప్పుడు నేను మీకు కొన్ని వర్బ్స్ కోసం చెప్తాను. మనం ఎగ్జాంపుల్లో ఖానా తీసుకున్నాం. ఖానా అంటే టు ఈట్ తీసుకున్నాం కదా. ఇప్పుడు నేను కొన్ని వర్బ్స్ చెప్తాను. ఆ వర్బ్స్ మీకు ప్రెజెంట్ ఇన్ఫినిట్లో ఎలా చేంజ్ అవుతుంది, ప్రెజెంట్ కంటిన్యూస్లో ఎలా చేంజ్ అవుతుంది తెలుసుకోండి. ఫస్ట్ క్రియ చూడండి, పడనా వర్బ్ కదా. ఇది సమాని వర్తమాన్ ప్రెజెంట్ ఇన్ఫినిట్లో వచ్చినప్పుడు పడతా. మనం అక్కడ ఖానాని ఖాతా తీసుకున్నాం కదా, అలాగే పడనాని పడతా తీసుకుంటాం. అండ్ ప్రెజెంట్ కంటిన్యూస్లో పడ్ రహా అండ్ పడ్ రహీ, రహా అండ్ రహీ, పడ్ రహీ. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్. మనం అక్కడ ఖా రహా హై, ఖా రహీ హై తీసుకున్నాం, ఈటింగ్ కోసం తీసుకున్నాం. ఇక్కడ ఇది పడ్ రహా హై, ఇది రీడింగ్ కోసం తీసుకుంటున్నాం. పడ్నా మీన్స్ రీడింగ్, ఓకేనా. లిఖనా రైటింగ్, లిఖనా సమాని వర్తమానం వచ్చినప్పుడు లిఖతా హై, అండ్ ప్రెజెంట్ కంటిన్యూస్ వచ్చినప్పుడు లిఖ్ రహీ హై యా లిఖ్ రహా హై. నెక్స్ట్ నాచనా డాన్సింగ్, నాచుతా ప్రెజెంట్ ఇన్ఫినిట్లో నాచుతా అండ్ కంటిన్యూస్లో నాచ్ రహీ హై. నెక్స్ట్ సోనా స్లీపింగ్, సోనా सोता एंड सो रहा है या सो रही है. जाना गोइंग, जाना दी सामान्य वर्तमान काल लो प्रेजेंट इन्फिनिट लो जाता है एंड प्रेजेंट कंटिन्यूस जा रहा है और जा रही है, ओके ना. नेक्स्ट आना कम, आता है एंड आ रही है. ఇది సమాన వర్తమానంలో ఈ టేబుల్ చూసుకోండి. ఇది సమాన వర్తమానంలో ఉంది ఆతా హై అండ్ దిస్ ఈజ్ ప్రెజెంట్ కంటిన్యూస్ ఆ రహా హై అండ్ ఆ రహీ హై. ఖానా మనం ఆల్రెడీ మనం తీసుకున్నాం కదా. ఈ వర్బ్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మనం అన్ని సెంటెన్స్ ఫామ్ చేసాం కదా. ఖానా खाता, खा रहा या खा रही है. नेक्स्ट पीना ड्रिंकिंग, पीना पीता है, पी रहा है या पी
रही है చూసారు కదా ఈ వర్బ్ ఇవన్నీ వర్బ్స్ అండి ఇవన్నీ యాక్షన్ వర్డ్సే కదా పढ़ना लिखना नाचना सोना ఇవన్నీ వర్బ్స్ ఈ వర్బ్స్ ఏమో ఈ కంటిన్యూస్లో ఈ వర్తమాన కాల్ సమాన వర్తమాన కాల్ అండ్ ప్రెజెంట్ కంటిన్యూస్లో ఎలా చేంజ్ అవుతుందో నేను చెప్పాను ఇది మీరు ప్రాక్టీస్ చేస్తుండండి బుక్లో మాత్రం కంపల్సరీగా రాస్తూ ప్రాక్టీస్ చేయండి కంపల్సరీగా మీకు వస్తుంది టచ్లో ఉండండి ఏదో చూస్తాం కదా అనుకొని విడిచిపెట్టకండి నెక్స్ట్ నేను ఇంకా 2 ఉన్నాయి కదా ఇంకా 2 బ్యాలెన్స్ నెక్స్ట్ వీడియోలో నేను చేసి చూపిస్తాను అప్పటి వరకు ఇది నేర్చుకోండి ఓకేనా चैनल को सब्सक्राइब कीजिए धन्यवाद।